హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏదైతే మనకి కొత్తగా లాంచ్ అయిన జూలై 22న ఈ మంత్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అనేది లాంచ్ అయింది. సో, దాని స్పెక్స్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోన్ అయితే లుక్ పరంగా ఇలాగే ఉంటుంది. ఒకసారి చూడండి, డిస్‌ప్లే మీద ఏస్తాను. అండ్ ప్రీవియస్ ఫోల్డ్ 7 లానే ఉంది. పెద్ద చేంజెస్ ఏం లేవు. కానీ ఈసారి ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే మనకి సైడ్ ఫ్రేమ్ మొత్తం అల్యూమినియం ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి విక్టస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సిరామిక్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదైతే విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు బిల్డ్ పరంగా చూసుకుంటే. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే సేమ్ పోయినసారి కంటే ఇప్పుడు చూసుకుంటే కొంచెం చేంజెస్ వచ్చాయి. ఏదైతే మనకి ప్రీవియస్‌గా 4040 ఎంఏహెచ్ ఏదో సంథింగ్ అట్లా ఇచ్చారు. కానీ ఈసారి పర్లేదు, బ్యాటరీ అనేది 5000కి జంప్ అయ్యారు. మంచి విషయమే. అండ్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో అది 45% ఇచ్చారు ఈసారి. 20% అనేది వైర్‌లెస్ ఇచ్చారు. అండ్ 4.5 వైర్‌లెస్ ఏదైతే మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే ఎల్‌టిపిఓ డిస్‌ప్లే 2K AMOLED డిస్‌ప్లే. ఇది 120 హెచ్‌డీ రిఫ్రెష్‌తోని వస్తుంది. అండ్ హెచ్‌డీఆర్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఏదైతే బ్రైట్‌నెస్ ఉందో అది ఈసారి 3000 నిట్స్‌కి పెంచారు. పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి. ఆహ్, మనకి డిస్‌ప్లే ఏదైతే కవర్ డిస్‌ప్లే ఉంటుందో అది 8 ఇంచెస్ రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఏదైతే డిస్‌ప్లే ఉంటుందో అదొచ్చేసి 6.5 ఇంచెస్ ఉండడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే నెక్స్ట్ 12 జీబీ నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ మోడల్. అండ్ 16 జీబీ వేరియంట్ వచ్చేసి 1 టీబీ వరకు కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ చిప్‌సెట్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 జెన్ 5 ఇది 3 నానోమీటర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ పవర్‌ఫుల్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్‌లో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న వాటిలో టాప్ ప్రాసెసర్ ఏదైనా ఉంది అంటే అంత పవర్ కెపాసిటీ హై ఎండ్ మోడల్‌గా యూజ్ చేయగలిగే కెపాసిటీ ఉందంటే అది ప్రాసెసర్‌కే. దీని క్లాక్ స్పీడ్ కూడా దగ్గర దగ్గర వచ్చేసి 4.6 వరకు ఉంటుంది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే ఈసారి 200 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా ఇచ్చారు మెయిన్ సెన్సార్. అది f1.8 అపర్చర్‌తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 మెగా పిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్. ఇది f2.4 అపర్చర్‌లో అండ్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తోని వస్తుంది. అండ్ ఈసారి 50 మెగా పిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ చేంజ్ చేశారు. లాస్ట్ టైమ్ చూసుకుంటే ఇప్పటికి పెంచారు. ఏదైతే 10 మెగా పిక్సెల్ అనేది ఉండిందో 50 మెగా పిక్సెల్‌కి పెంచారు. అండ్ f1.9 అపర్చర్‌తో వస్తుంది. 120 డిగ్రీ సపోర్ట్‌తోని వస్తుంది వైడ్‌గా. అండ్ వీడియో పరంగా చూసుకుంటే 8K 30 ఎఫ్‌పిఎస్ ఉంటుంది. అండ్ 4K 30 ఎఫ్‌పిఎస్, 60 ఎఫ్‌పిఎస్, 120 ఎఫ్‌పిఎస్ దాకా కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 10 మెగా పిక్సెల్. ఏదైతే అల్ట్రా వైడ్ కెమెరా ఇది కూడా 4K 30 ఎఫ్‌పిఎస్ అండ్ 1080p 30 ఎఫ్‌పిఎస్, 60 ఎఫ్‌పిఎస్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి ఏదైతే లాస్ట్ 5G బ్యాండ్స్ ఇది ఆల్మోస్ట్ అరౌండ్ మన ఇండియాలో వచ్చేసి 17 5G బ్యాండ్స్‌తోని వస్తుంది. అండ్ వైఫై 6E 7 సపోర్ట్ కూడా ఉంది. బ్లూటూత్ 6 ఉంది. అండ్ యూఎస్‌బి పోర్ట్ టైప్ సి 3.2 ఇచ్చారు స్పీడ్ ఓటీజీ సపోర్ట్‌కి. ఏదైతే డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి. అండ్ మెయిన్ వచ్చేసి రావట్లేదే ఇది